49 ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం కోసం 49 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ ప్రచార లోగోను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ సంతానలేమి పట్ల ప్రజల అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, వీధి నాటకాలు ఇతర కార్యకలాపాల ద్వారా వంధ్యత్వం ఐవీఎఫ్ చికిత్సల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృత స్థాయి అవగాహన ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా వీధి నాటకాల ద్వారా సంతానలేమి ఐవీఎఫ్ చికిత్సల గురించి అవగాహన పెంపొందించడానికి ఈ ప్రచారం రూపొందించబడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంతాన సమస్యల్లో ఆడవారికి మాదిరిగానే 40% మగవారిలోని సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు, వాటన్నింటినీ కూడా పరిష్కరించి సంతాన సాఫల్యత కలిగించే విధంగా చికిత్స అందించడమే తమ లక్ష్యమని డాక్టర్ జ్యోతి అన్నారు. అనంతరం ప్రజలు అవగాహన కల్పించడానికి నాటక రంగాన్ని ప్రదర్శించారు. ప్రెగ్నెన్సీతో వెళ్ళారు. అది ఎంత ఎమోషనల్ ఈవెంట్ కదా. ఇప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు లేదంటే లేడీస్దే ప్రాబ్లం అనుకుంటారు. అండ్ ఇంకా విడాకుల వరకు కూడా చాలా మంది పేషెంట్స్ మేము చూసాం ఈ జర్నీ ఆఫ్ 14 yearsలో. ఎంతో మంది వచ్చి నాకు మా వైఫ్కి పిల్లలు అవ్వట్లేదు, వేరే పెళ్లి చేసుకుంటానని. సో మోర్ దెన్ బేబీ వీ హావ్ సేవ్డ్ మెనీ ఫ్యామిలీస్. కూడుకుంటుంది అని ఒక అపోహాలు అనమాట. సో ఈవెన్ దట్ 49 చాలా అఫోర్డబుల్గా విత్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మీరు గమనిస్తే ఎన్నో లాంచ్ చేసాం మేము. ఫ్రమ్ బిగినింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్, ద బెస్ట్ ఐవీఎఫ్ ల్యాబ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఇన్ ఏపీ తెలంగాణ లాంచ్ అయింది. అండ్ దెన్ ఒక టెక్నాలజీ ఆర్ఐ విట్నెస్ అనేది మన దగ్గర లాంచ్ అయింది, అది గ్యామిట్ మిస్ మ్యాచ్ ప్రివెంట్ చేయడానికి. అండ్ దెన్ ఆండ్రాలజీ మేల్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 45% ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అది కూడా మొత్తం మన దగ్గర ఆండ్రో యూనిట్ కూడా లాంచ్ అయింది లాస్ట్ టైం. మీరు కూడా సపోర్ట్ చేశారు. అండ్ మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఓన్లీ ఫీమేల్స్దే కాదు, మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ అంత హెల్ప్ వల్ల కూడా ఎంతోమంది మేల్స్ వస్తున్నారు, నాకు పిల్లలు అవ్వట్లేదు, మేము ఫాదర్ అవ్వాలి. సో దట్ ఆల్సో అవేర్నెస్ వీఆర్ క్రియేటింగ్. అండ్ ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే 25th జూలైలో వీ ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్. ఇంకా ఎంతోమంది ఉన్నారు హిడెన్ ఇన్ పెరిఫెరీ, ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు. వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి. వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ, బయటకు వెళ్ళలేరు పిల్లలు లేకుండా. ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి, అఫోర్డబుల్గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇది. సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి? వీళ్ళ అకాడమీ త్రూ వీఆర్ అసోసియేటింగ్ విత్ దేర్ అకాడమీ, డ్రామా అకాడమీ. అండ్ వీళ్ళ మెంబర్స్ది మేము చూసాం కూడా, ద వే దే ఆర్ సో మచ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ టు క్రియేట్ అవేర్నెస్. వాళ్ళ హెల్ప్ త్రూ వీఆర్ స్టార్టింగ్ వన్ ప్రోగ్రామ్